హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ ఆఫీసర్. తక్కువ సమయంలోనే విద్యార్థులకి క్వాలిటీ సబ్జెక్టు అందించే లక్ష్యంతో మన యాప్ మీ ముందుకు వస్తుంది. మన యాప్లో జీకే కరెంట్ అఫైర్స్ ఫుల్ కోర్స్ ఉందండి. టోటల్ ఎనఫ్ తీసేసుకోండి. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీకు టోటల్ ఎనఫ్ అండి. ఎగ్జామ్లో ఏది కావాలి, ఏం అడుగుతున్నాడు, దేనిపైన ఫోకస్ చేస్తున్నాడు, అన్ని క్లాసెస్ ఉన్నాయి. ఫర్దర్గా మీకు ఫుల్ కోర్సులు ఉండే అవకాశం ఉంటుంది. త్వరలో మనం డైలీ కరెంట్ అఫైర్స్ కూడా నేను స్టార్ట్ చేయబోతున్నాం. మరి ఈ మధ్య కాలంలో ప్రతి పోటీ పరీక్షలో ఏపీ తెలంగాణలో డిఎస్సిలో కానీ, గ్రూప్ 2 గ్రూప్ 1లో కానీ, ఎస్ఐపిసిలో కానీ, సెంట్రల్ ఎగ్జామ్లో మోడీ గురించి బాగా అడుగుతున్నాడు. నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలు, నరేంద్ర మోడీ ఏ దేశానికి వెళ్ళి ఏ అంశాలపై ఆ దేశంతో ఒప్పందాన్ని అంగీకరిస్తున్నారు. ఈ మధ్యకాలంలో నరేంద్ర మోడీ పర్యటిస్తున్న దేశాన్ని వరుస క్రమంలో గుర్తించమని చెప్పి అడుగుతున్నాడు. ఈ మధ్యకాలంలో నరేంద్ర మోడీకి వచ్చిన యొక్క అవార్డుల మీద కూడా ఫోకస్ చేస్తున్నాడు. ఈ దేశమే అవార్డు ఇచ్చింది, వీటిపైన గ్యారెంటీ మనకు రేపు ఎగ్జామ్లో ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలంలో పేపర్ చూస్తే ఈ అంతర్జాతీయ యొక్క సంబంధాల నుండి మోడీ గురించి తప్పనిసరిగా ఏ ఎగ్జామ్ పేపర్ది గ్యారెంటీ ఇక్కడ నుంచి వీటిలో అడిగే ఛాయిస్ ఉంది సార్. ఓకే, చూడండి ఇక్కడ 2024 సార్ ఇక్కడ నరేంద్ర మోడీ స్వీకరించిన అవార్డులను జతపరచమని చెప్పి అడుగుతుంది సార్. ఏదండి ఇక్కడ ఇంకోటి, మేడం సార్ మన యాప్ను డౌన్లోడ్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి సార్. చూడండి, 2024 మార్చి 22 నాడు నరేంద్ర మోడీకి ఆర్డర్ ఆఫ్ ది డ్రగ్ గల్ఫ్ అవార్డు ఏ కంట్రీ నుండి స్వీకరించారంటే భూటాన్. అయ్యా, ఈ అవార్డు 2019లో అనౌన్స్మెంట్ చేశారు, కానీ కోవిడ్ వల్ల పోలేదు అప్పట్లో, కానీ రీసెంట్లీ తీసుకున్నారు. నరేంద్ర మోడీ దేశ ప్రధానమంత్రి హోదాలో ఆయన సందర్శించిన మొట్టమొదటి కంట్రీ కూడా భూటానే సార్. ది ల్యాండ్ ఆఫ్ ది థండర్ బోల్ట్ కంట్రీ అని పిలుస్తున్నాము. మరొకటి చూడండి, 2024 జూలై 8 నాడు ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్, ఈ అవార్డును మోడీ రష్యా నుండి స్వీకరించారు. మన జూలై 8-9 నాడు ఇండియా రష్యా దేశాల మధ్య 22వ వార్షిక వాణిజ్య సమావేశాలు జరిగాయి. ఇండియా అత్యధికంగా చమురును ఈ దేశంలో దిగుమతి చేసుకుంటుంది. ఆర్యభట్ ఉపగ్రహాన్ని కూడా రష్యా సహకారంతో పంపించుకున్నాం. రాకేష్ శర్మను కూడా రష్యా సహకారంతో పంపించుకున్నాం. నాటి నుండి నేటి వరకు ఈ భారత్కు అనేక రకాలుగా సపోర్టుగా అండగా నిలబడుతున్న కంట్రీ కూడా రష్యా దేశమే సార్. ఇది 2024 నవంబర్ 17 నాడు సార్ ఒక 1969లో ఈ అవార్డు బ్రిటన్ ఎలిజబెత్ రాణికి ఇచ్చారు. ఆమె తర్వాత ఈ అవార్డును తీసుకున్న యొక్క రెండో వ్యక్తి నరేంద్ర మోడీ సార్. ఇక్కడ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ నైజర్ అవార్డు గ్రహీత ఎవరు సార్ అంటే ఇక్కడ నరేంద్ర మోడీ. ఈ అవార్డు నైజీరియా ప్రభుత్వం ఇచ్చింది. నైజీరియా దేశంతో ఇక్కడ ఆర్థిక సహకారం, కస్టమ్స్ సహకారం, మరొకటి సంస్కృతి ఎక్స్చేంజి అంశాలపై ఒప్పందాన్ని అంగీకరించారు. 425 టన్నుల యొక్క ఆహార ధాన్యాన్ని కూడా నైజీరియా వరద బాధితులకి మనం అందించాం. నైజీరియా అధ్యక్షుడు అండి, ఓకే, హమ్మద్ అంటే టీనో హమ్మద్ బోలా, ఈయన నైజీరియా ప్రెసిడెంట్ అండి. 2024 నవంబర్ 19 నాడు ది ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు కరేబియన్ దీవుల్లో ఎవరి అవార్డు ఇచ్చారు సార్ అంటే ది ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్ యొక్క అవార్డు సార్. ఇక్కడ మీరే క్యాచ్ చేయండి, ఒకే రోజుని ఇక్కడ మోడీ 2 దేశాలు ఇక్కడ ఆయన సందర్శించడం జరిగింది సార్. ఓకే, డి ఏందండి ఇక్కడ D2 ది ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు గయానా నుండి, ది ఆర్డర్ ఆఫ్ హానర్ అవార్డు డొమినికన్ ఇక్కడ రిపబ్లిక్ నుండి,
స్వీకరించారు. ఇది ఇక్కడ ఆన్సర్ అండి. మోడీకి మొత్తం ఇప్పటికి 19 పైగా అంతర్జాతీయ అవార్డులు నరేంద్ర మోడీకి రావడం ఇక్కడ జరిగింది సార్. ఎనీ పోటీ పరీక్షల్లో ఇక్కడి నుంచి తప్పనిసరిగా అడిగే యొక్క అవకాశం ఉంటుంది ఈ యొక్క ఏరియా నుండి ప్రధానంగా. ఓకే సార్. మరొకటి చూడండి. ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించవలసి పడుతుంది. ఏంటండి ఇక్కడ మోడీ ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆ అంశాలపై ఒప్పందం సార్. 2024 సెప్టెంబర్ 4వ తేదీలో సింగపూర్ దేశానికి వెళ్ళి సైబర్ భద్రత, కండక్టర్స్, ఆరోగ్యం పలు అంశాలపై ఒప్పందాన్ని అంగీకరించారు. ఆ సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగు ఆయనతో భేటీ కూడా కావడం జరిగింది సార్. బ్రూనై సార్, ఒక ఇండియా బ్రూనై మధ్య వాణిజ్య సంబంధాలు ప్రారంభించి 40 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా బ్రూనైకి వెళ్ళాడు. ఆగ్నేయ ఆసియా దేశాల్లో ప్రధానమైన కంట్రీస్లో బ్రూనై సార్. ఒక 1979 తర్వాత 78 తర్వాత ఆస్ట్రియా దేశాన్ని పర్యటించిన ప్రధానమంత్రి అంటే నరేంద్ర మోడీ సార్. జూలై 9, 10 నాడు. సెప్టెంబర్ 21 నుండి 23 వరకు ప్రధాని అమెరికాకి వెళ్ళి రక్షణ, భద్రత, వాణిజ్యం సార్. ఇప్పటికీ 9 సార్లు ఈయన ప్రధానమంత్రి హోదాలో అమెరికా పర్యటనకు వెళ్ళడం జరిగింది. అమెరికా నుండి MQ-9B అనే రాడర్లను కొనుగోలు చేయడం జరిగింది సార్. అక్టోబర్ 6 నుండి 11 వరకు సార్ 2024లో నరేంద్ర మోడీ ఇక్కడ లావోస్ కంట్రీ సార్. ఇది లావోస్లో ఇండియా ఏషియన్ యొక్క ప్రతినిధుల సమావేశం జరిగితే ఈ సమావేశానికి వెళ్ళారు. ఈ దేశంతో ఆర్థిక, రక్షణ, సాంస్కృతిక అంశాలపై మోడీ ఒప్పందాన్ని అంగీకరించారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆన్సర్ ఇది ఓకే సార్. ఇక్కడ ఆన్సర్ ఇది అన్ని సరైనవి సార్. ఇక్కడ ఈ ఆన్సర్ కూడా ఓకే. ఒక్కోసారి మోడీ పర్యటించిన దేశాలతో సంబంధం లేనిది. ఈ మధ్యకాలంలో మోడీ పర్యటించిన దేశాలని వరుస క్రమంలో గుర్తించండి. ఫస్ట్ ఏ దేశం, తర్వాత ఏ దేశం, ఈ టైపులో మన పోటీ పరీక్షల్లో అడుగుతున్నారు సార్. ఇక్కడ మరొకటి చూడండి. ఈ క్రింది వాటిని జతపరచని చెప్పి అడుగుతాను. ఏంటండి ఆగస్టు 22, 24 తేదీల్లో మోడీ ఏ కంట్రీ సార్ అంటే ఇక్కడ ఉక్రెయిన్ కంట్రీకి వెళ్తాడండి. మన యుద్ధ ప్రమాదంలో ఉన్నాం, అయ్యా మీరు రండి, మీరు ఆదుకోండి అని చెప్పి జెలెన్స్కీ, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ కోరిక మేరకి ఉక్రెయిన్ క్యాపిటల్ కీవ్కి వెళ్ళి అక్కడ మన గాంధీజీ విగ్రహాన్ని కూడా ఈయన పూలమాల వేయడం జరిగింది సార్ నరేంద్ర మోడీ. ఆగస్టు 21, 22 తేదీల్లో పోలాండ్ కంట్రీ అండి. ఐక్యరాజ్య సమితిలో పోలాండ్ ఇది 51వ దేశం అండి. మేడం క్యూరీ కూడా ఈ దేశం అండి. టెన్నిస్ ప్లేయర్ ఈగా సెటిరిక్ కూడా ఈ దేశం అండి పోలాండ్. అక్టోబర్ 30, 31 నాడు మోడీ రష్యాలో కజాన్లో జరిగిన బ్రిక్స్ మీటింగ్కి అటెండ్ కావడం జరిగింది. నవంబర్ 17 తేదీలో 17 తేదీలో బ్రెజిల్లో G20 లీడర్ల యొక్క మీటింగ్ నరేంద్ర మోడీ హాజరు కావడం జరిగింది. ఓకే. ఇక్కడ సార్ ఇక్కడ మనం ఒక చిన్న సార్ 31 నాడు రష్యా, 16, 17 నాడు నైజీరియా దేశం, 18, 19 నాడు బ్రెజిల్లో G20 లీడర్ల యొక్క మీటింగ్. ఏంటండి ఇక్కడ A2 తీసుకోవాలి ఇక్కడ. ఓకే. బి ఏంటండి ఇక్కడ 1 ఉంటుంది. సి ఏంటండి ఇక్కడ 5 ఉంటుంది. డి ఏంటండి ఇక్కడ 4th ఉంటుంది. ఇది ఆన్సర్ సార్. ఇక్కడ ఇది మనకు ఆన్సర్. మరొకటి చూడండి. ఈ క్రింది వాటిలో మోడీతో సరైన అంశాలండి. మరి అక్టోబర్ 20 నాడు జర్మనీ వ్యాపారస్తులను అయ్యా రండి భారత్లో పెట్టుబడులు పెట్టండి, భారత్ అన్ని రకాల మీకు అండగా ఉంటుందని చెప్పి జర్మనీ వ్యాపారస్తులతో భేటీ కావడం జరిగింది. జనవరి 26 నెక్స్ట్ ఇయర్ భారత రిపబ్లిక్ వేడుకలకి ఇండోనేషియా ప్రెసిడెంట్ చీఫ్ గెస్ట్గా రమ్మని మోడీ పిలిచాడు. ఈయన రేపు రాబోతున్నాడు. ప్రభావ్
సుబియాంటో. ఈ ఇయర్లో 2024 ఇమాన్యుయల్ మాక్రాన్ వచ్చాడు, ఫ్రాన్స్ అధ్యక్షుడు. నెక్స్ట్ ఇయర్ ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోస్ సుబియాంటో రాబోతున్నారు. ఒక భారత్ స్పెయిన్ల మధ్య రక్షణ రంగంపై, రైల్వే రంగంపై కీలక ఒప్పందం. ఈ మధ్య స్పెయిన్ ప్రెసిడెంట్ ఇండియాకు వచ్చినప్పుడు ఇద్దరు కూడా ఈ రంగాలపై ఒప్పందాన్ని అంగీకరించారు సార్. మరి రక్షణ సహకారంపై ఈ మధ్య ఇండియా, అల్జీరియా దేశాల ఒప్పందంపై కూడా మోడీ కీలకమైన పాత్ర సార్. నవంబర్ 2021 నాడు కరేబియన్ దీవుల్లో మోడీ పర్యటన అండి. ఇక్కడ అన్నీ కూడా సరైన సరే, ఇక్కడ అన్నీ కూడా ఓకే. మరొకటి ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించని చెప్పి అడుగుతాడు మోడీ గురించి. ఈయన 2001 నుండి 2014 వరకు గుజరాత్ సీఎం అండి సార్, గుజరాత్ ముఖ్యమంత్రిగా. ఈయన ముఖ్యమంత్రి ప్రధానిగా ఎన్నికైన తర్వాత 2014లో జూన్ 15, 16 నాడు తొలిసారిగా భూటాన్ పర్యటన అండి. జూన్ 9న మూడవసారి ప్రధానిగా ఎన్నికైన తర్వాత సందర్శించిన ఇటలీ అండి. 2014లో ప్రధానమంత్రి హోదాలో సందర్శించింది కంట్రీ అంటే భూటాన్. ఆ మీటింగ్ అనేది తెలంగాణ డిఎస్ని అడిగిండు. ఇటలీ గురించి కూడా ఈ మధ్య తెలంగాణ డిఎస్ని అడిగిండు. ఈ మధ్య ఏపీలో కూడా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇక్కడి నుంచి అడిగిన అంశాలని. అసలు నోబెల్ శాంతి బహుమతి మోడీకి ఇవ్వాలండి, ఎవరికో ఇచ్చేది కాదండి మోడీకి అని చెప్పి జర్మనీ యొక్క వ్యాపారస్తుడు మార్క్ మోబియస్ ఈ మధ్య మోడీకి నోబెల్ బహుమతికి మోడీకి ఇక్కడ అర్హుడని చెప్పి అంటున్న యొక్క వ్యాపారస్తుడు అంటే మార్క్ మోబియస్ అండి. 2024 నవంబర్ 20 నాడు డొమినికన్ రిపబ్లిక్ సందర్శించి ఆరోగ్యం, విద్య, ఐటీ రంగాలపైన ఒప్పందాన్ని అంగీకరించాడు. అన్నీ కూడా ఇక్కడ సరైన యొక్క అంశాలండి. అన్నీ కూడా ఇప్పటి వరకు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి హోదాలో ఏ మీటింగ్కి హాజరు కాలేదు. G20కి వెళ్ళాడు, బ్రిక్స్కి వెళ్ళాడు. ఇండియా ఏషియన్ సార్, ఇది ASEAN అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. ఈయన బీమ్స్టెక్ మీటింగ్ తప్ప సార్క్ మీటింగ్ కూడా హాజరయ్యాడు. ఆన్సర్ ఇది బీమ్స్టెక్ అండి. ఇక్కడ యాక్చువల్గా 2022లో ఇది శ్రీలంకలో కొలంబోలో జరుగుద్ది, కానీ మార్చిలో మన సుబ్రహ్మణ్యం జయశంకర్ను మనకు పంపించాం. మరొకటి సార్, ఇక్కడ ఈ క్రింది వాటిని జతపరచని చెప్పి అడుగుతాం సార్. 2023 ఫ్రాన్స్ రిపబ్లిక్ వేడుకలకి మోడీ ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. ఈ మధ్య ఇండో పసిఫిక్ దేశాలకు 40 మిలియన్ల వ్యాక్సిన్ డోసుల్ని ఇక్కడ అందించాడు సార్. గయానా పర్యటనలో మోడీ అనే యొక్క మాట సార్ ఇది. నరేంద్ర మోడీ ఇప్పటి వరకు అమెరికాను 9 సార్లు సందర్శించడం జరిగింది సార్. మోడీ అమెరికా కంట్రీని ముఖ్యంగా సార్ నరేంద్ర మోడీ 2014లో తొలిసారిగా భూటాన్ పార్లమెంట్ ఉద్దేశించి మాట్లాడడం జరిగింది సార్. జూలై 9-10 తేదీలో ఆస్ట్రియా దేశంతో ఆర్థిక, రక్షణ, సాంస్కృతిక అంశాలపై ఒప్పందాన్ని అంగీకరించారు. ఆ దేశానికి వెళ్ళినప్పుడు ఏ అంశాలతో ఒప్పందం, ఆ కంట్రీని ఏమైనా అవార్డులు వచ్చినాయా, నెక్స్ట్ ఏ కంట్రీ, ఈ టైప్లో అడుగుతున్నాడు సార్. ఇక్కడ ఫస్ట్ A2 తీసుకోవాలి సార్. ఇక్కడ ఇది మనకు ఆన్సర్ ఇక్కడ ప్రధాని, ఇది సార్ ఇక్కడ. ఓకే, మరొకటి సార్, ఈ క్రింది వాటిలో నరేంద్ర మోడీతో సంబంధమైన అంశం. ఈయన ఈయన ఆత్మకథ ది ఎగ్జామ్ వారియర్ అనే పుస్తకం రాశాడు. ఓకే అండి. 19 అంతర్జాతీయ అవార్డులు వచ్చినాయి. ఓకే అండి. 3 సార్లు లోక్సభ నాయకుడు అండి. 2014, 19, 2024 అండి. ఇక్కడ వడదొర ప్రాంతం దత్తత తీసుకున్న నో కాదండి. భూటాన్ తొలి అత్యున్నతమైన అవార్డు వచ్చింది. నో కాదండి. ఇక్కడ ఏబి, ఇక్కడ సి మాత్రమే రైట్ అండి. ఏబిసి సరైనది ఇక్కడ. మరొకటి
2024 సెప్టెంబర్ 21 సార్ ఇక్కడ. ఓన్లీ సెప్టెంబర్ 21 నాడు క్వాడ్ మీటింగ్ ఇది. మోడీ ముఖ్య అతిథిగా హాజరైంది. ఎక్కడంటే విల్మింగ్టన్ సార్ ఇది. విల్మింగ్టన్ జో బిడెన్ యొక్క సొంత విలేజ్. ఈ క్వాడ్ 5వ మీటింగ్కు మోడీ హాజరైండు. ఈ క్వాడ్ గ్రూప్లో ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా ఈ దేశాలు ఉంటాయి సార్ ఇక్కడ. I2, U2. I1 అంటే ఇండియా, I2 అంటే ఇక్కడ ఇజ్రాయిల్, U1 అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, U2 అంటే అమెరికా సార్. ఆకూస్ AU, KUS. AU అంటే ఆస్ట్రేలియా, UK అంటే యునైటెడ్ కింగ్డమ్, US అంటే అమెరికా సార్. ఇక్కడ అణుజలాంతర్గామిల సరఫరా ఉత్పత్తిపై గ్రూప్ ఏర్పడు. ఈ గ్రూప్ శాస్త్ర సాంకేతిక రంగం, ఆర్థిక రంగంలో సహకారం కోసం ఏర్పడింది. ఈ గ్రూప్ ఏమో ఇండో పసిఫిక్ తీర ప్రాంత దేశాల భద్రత రక్షణ కోసం క్వాడ్ ఏర్పడింది. మరొక పేరే చతుర్భుజ భద్రత సంభాషణ గ్రూప్ అంటాం. ఈ 4 దేశాలు ఉమ్మడిగా ఆపరేషన్ మలబార్ పేరుతో మన విశాఖలో న్యావీ విన్యాసాలు కూడా నిర్వహించాయి. ఇది ఓన్లీ సి మాత్రం ఇక్కడ కరెక్ట్ అయిన యొక్క అంశం అండి. చూడండి ఇక్కడ ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించమని చెప్పి అంటాడు. ఇప్పటికి మోడీ 92 దేశాలకు వెళ్ళాడు. ఓకే అండి. జూలై 8న రామగుండంలో నీటిపై తేలియాడే సోలార్ పవర్ ప్లాంట్. ఓకే అండి. 2024 నవంబర్ 29 నాడు విశాఖలో హైడ్రోజన్ హబ్ సెంటర్. ఓకే అండి. 2023 జనవరి 15 నాడు తెలంగాణలో తొలి వందే భారత్ రైలు ప్రారంభించారు. ఓకే అండి. రీసెంట్లీ మార్టిన్ లూథర్ జూనియర్ శాంతి బహుమతి ఈయనకు రావడం జరిగింది సార్. ఫర్ న్యూ రైట్స్ సార్. మోడీ గురించి ఒక్క మార్క్ కూడా ఈ జీవిత లక్ష్యాన్ని మారుస్తుంది. సేమ్ మార్క్స్ వచ్చి కూడా ఉద్యోగం రాకపోతే సార్ ఒక్క మార్క్ కూడా ఈ పోటీ పరీక్షల్లో ఇంపార్టెంట్ సార్. ఈసారి నేను ఒక విజేతగా చూడాలి. ఈసారి ఒక ఏదో ఒక జాబ్తో ఉండాలి సార్ అక్కడ. అందుకే ఏముంది లేదు ఏది వదిలేదు సార్. ప్రతి బిట్ ఇంపార్టెంటే. ఏ టైప్లో అడిగినా, ఏ లెవెల్ అడిగినా నువ్వు క్యాచ్ చేయగలగాలి సార్. ఈసారి తప్పనిసరిగా మేడం ఈజీగా మీరు జాబ్ కొడతారా మేడం? ఈ అంశాలపై ఫోకస్ చేసుకోండి. మన వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ యాప్ను మీరు డౌన్లోడ్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. టోటల్ మీకు ఎనభై మేడం. ఇంతవరకు టోటల్ ఏ ఎగ్జామ్ రాసినా ఇక్కడ నుంచే బిట్లు ఉండేదా మేడం. మన యాప్లో ఫుల్ కోర్స్ ఉంది. జీకే కరెంట్ అఫైర్స్ కూడా మీరు తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.